వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్‌తో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. బట్ ఇప్పుడు ఫ్యూచర్స్‌లో అయితే మాత్రం నాస్డాక్ కొంచెం కరెక్షన్ అవుతుంది. ఈరోజు ఓపెన్ అయిన గ్యాప్ అప్ అనేది సస్టైన్ అవుతదా? అవ్వదా? బికాజ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కదా! సో, ఏం జరిగే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎఫ్ఐఐ డేటా, సేమ్ టైమ్ బిట్‌కాయిన్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి, ఎటర్నల్ మీద వచ్చిన పాజిటివ్ అప్డేట్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గానీ, నేను, మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందనేది మనం మాట్లాడుకుందాం. డౌ జోన్స్ అండ్ నాస్డాక్ పరంగా మనం చెక్ చేసుకుంటే, డౌ జోన్స్ అప్రాక్సిమేట్‌లీ 155 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయితే, నాస్డాక్ 288 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ చూసుకుంటే 1% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం నాస్డాక్ క్లోజ్ అయినట్టు మనకి కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్‌లో క్లోజ్ అయితే, కరెంట్‌లీ ఏషియన్ మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే, అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే, డౌ ఫ్యూచర్స్ అయితే మాత్రం +65లో ట్రేడ్ అవుతుంటే, నాస్డాక్ -120 పాయింట్స్ నెగెటివ్‌లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. అక్కడ ఏదైతే నాస్డాక్ క్లోజ్ అయిందో, దాంట్లో మోర్ థాన్ 50% కరెక్షన్ అవ్వలేదు. బట్ క్లోజ్ టు 50% ఫాల్ అయితే మాత్రం మనకి నాస్డాక్‌లో కనపడుతుంది. అంటే ఐటీ స్టాక్స్ మిక్స్డ్‌గా ఉన్నాయని, డౌ జోన్స్ అయితే మాత్రం న్యూట్రల్‌గా ఉందని మనకు అర్థమవుతుంది. కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ 24,563. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ అయితే మాత్రం, అంటే యెస్టర్‌డే నిఫ్టీ 50 24,480 దగ్గరైతే మాత్రం క్లోజ్ అయింది. 480 నుంచి 560 కాలిక్యులేట్ చేసుకుంటే 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి కరెంట్‌లీ కనపడుతుంది. ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ యాస్ ఆఫ్ నౌ 80 పాయింట్స్ గ్యాప్ అప్ కనపడుతుందో అది సస్టైన్ అవుతదా? అవ్వదా? సేమ్ టైమ్ వచ్చేసరికి ఈ 80 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. నౌ వార్ పరంగా న్యూస్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేసేద్దాం. న్యూస్ అప్డేట్స్ పరంగా చూస్తే, ఇరాన్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 2 షిప్స్ మీద అటాక్ చేసిందని ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. బేసిక్‌గా ఇరాన్ అటాక్ చేయడానికి కారణం ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నుంచి వెళ్తున్న రూట్ ఏదైతే ఉందో, ఆ రూట్ మ్యాప్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు ఇచ్చారు. సో, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌లో ఈ రూట్ మ్యాప్ నుంచే కమర్షియల్ షిప్స్ అన్నీ కూడా వెళ్ళాలని. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఒక 2 షిప్స్ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు గైడ్ చేసిన రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రూట్స్ నుంచి అయితే మాత్రం వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఆ 2 షిప్స్ మీదయితే మాత్రం ఇరాన్ వాళ్ళు మిసైల్స్ వేయడం జరిగింది. దీనికి యూఎస్ వాళ్ళైతే మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఏదైతే మీరు కమర్షియల్ వెసెల్స్ మీద మీరు మిసైల్స్ వేశారో, మోస్ట్‌లీ వాటికి ఇంకా డ్యామేజ్ అవ్వలేదు. అయ్యుంటే మాత్రం అంటే ఏదైనా గాని జరిగుంటే మాత్రం మీ మీద తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటది అని చెప్పి యూఎస్ వాళ్ళు జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. సో, యాస్ ఆఫ్ నౌ యూఎస్, ఇరాన్ వైపు ఈవెన్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి చెప్తున్న దాని ప్రకారంగా తొందరలోనే ఇరాన్‌తో డీల్ క్లోజ్ అయిపోతది. అండ్ అది లేకపోతే మాత్రం యుద్ధం ఎండ్ జేయడానికి ఒక అవకాశం అయితే మాత్రం ఉంది అని చెప్పారు. అంటే అయితే డీల్ ఓకే అయిపోవాలి. లేదనుకుంటే మాత్రం ఈ వార్‌కి కంప్లీట్ పరిష్కారాన్ని నేనే ముగింపు చెప్పేస్తానని కూడా చెప్పాడతను. అంటే మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అటాకో సంథింగ్ ఏదో తెలీదు. బట్ అతనైతే మాత్రం కొంచెం మిక్స్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ కామన్. ఈ అటాక్ జరిగిన తర్వాత యూఎస్ వాళ్ళు న్యూట్రల్‌గా రియాక్ట్ అవ్వడం, వీటన్నిటి వల్ల క్రూడ్ ఆయిల్ కూడా పెద్దగా స్పైక్ అవ్వలే. క్రూడ్ కరెంట్‌లీ జస్ట్ 1% అప్రిషియేట్ అయింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ కూడా 1% అప్రిషియేట్ అయినట్టు మనకు కనపడుతుంది. సో, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ, బ్రెంట్ ఆయిల్ 2 కూడాన మనకి ఈచ్ 1% హైయర్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్‌లో న్యూట్రల్‌గా అయితే మాత్రం ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. హౌవెవర్ యెస్టర్‌డే యూఎస్ మార్కెట్స్‌లో ఐఎస్ఎం సర్వీస్ పీఎంఐ డేటా కూడా రిలీజ్ అయింది. లాస్ట్ టైమ్ 54.5 ఉంటే ఎక్స్‌పెక్టేషన్స్ 54 ఉంటే నంబర్ కూడా అదే వచ్చింది. ఇది కూడా కొంతవరకు డౌ జోన్స్‌కి కొంచెం బూస్టప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ఐఐ డేటా, యెస్టర్‌డే ఎఫ్ఐఐ 243 క్రోర్స్ మార్కెట్‌లో బై చేస్తే, డీఐ 3791 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూస్తే, స్లోగా షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ షార్ట్ కవరింగ్ మొదలుపెడితే, ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం మైల్డ్ బుల్లిష్ ఉన్నారు. సో, ఆప్షన్ సైడ్ బుల్లిష్ సైడ్ పొజిషన్స్ బిల్డ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడాన ఒక పక్క ఫ్యూచర్స్‌లో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం ఇంకో పక్క ఆప్షన్స్‌లో పొజిషన్స్‌ని
షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టయితే మాత్రం మనకి చూపిస్తున్నారు. ఈ 2 కూడా ఒక పక్క మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. సో, ఈ ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా పాజిటివ్‌గా ఉండడం, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్ విత్ పాజిటివ్‌గా ఉండడం, క్రూడ్ ఆయిల్ లిటిల్ బిట్ అప్రిషియేట్ అవ్వడం, వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటే నిఫ్టీ 50కి అయితే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు ఒక బూస్టప్ అయితే మాత్రం అయింది. నేను ఏడిఆర్స్‌ని ఎందుకు చూడలేదనంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్‌ది ఏడిఆర్ రియాక్ట్ అవుతది. సో, అందువల్ల నేను ఏడిఆర్‌ని అయితే చూడలేదు. ఫ్రైడే మన మార్కెట్‌లో ఆల్రెడీ రియాక్ట్ అవ్వడం, స్టాక్స్ రియాక్ట్ అవ్వడం చూసాం కదా! సో, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే, సో, 80 పాయింట్స్ గ్యాప్ అప్ అంటే ఇక్కడ నిఫ్టీ 50లో 24,430 అనేది నిఫ్టీ క్లోజ్ అయింది. 24,500 దగ్గర నిఫ్టీ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎనీథింగ్ ఈ 24,500 లెవెల్ ఓకే. 24,430 క్లోజ్ అయింది. 480 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్. 500 అనేది సైకలాజికల్ నంబర్. నిఫ్టీ చూస్తే ఎగ్జాక్ట్‌గా 24,500 దగ్గర ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఆప్షన్స్ చైన్‌లో ఓపెన్ చేసి చూసినా కూడా 24,500 దగ్గర హ్యూజ్ పొజిషన్స్ అయితే మాత్రం బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ గాని రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం మోస్ట్‌లీ అది సస్టైన్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, నా ఒపీనియన్ ప్రకారంగా 24,000 500 దగ్గర ఒకవేళ గాని ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ 24,500 దగ్గర ఏం జరుగుతుందో చూడండి. ఒకవేళ గాని కన్సాలిడేషనే అయిందని అనుకోండి. 500 బ్రేక్ అయిన తర్వాత బుల్లిష్ ఎంట్రీ పాయింట్ కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ గాని డిప్ అవ్వడం మొదలైందనుకోండి. ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో విచ్ ఈస్ 24,430 మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్లోగా డిప్ అయితే 24,430కి టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం మీరు ఒక బుల్లిష్ ఎంట్రీ పాయింట్‌గా కన్సిడర్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత పడతదని చెప్పి పుట్ పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. మార్కెట్‌లో ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ నెగెటివ్‌గా పొజిషన్స్ ఎక్కడ కూడా బిల్డ్ చేసినట్టు కనిపించట్లేదు. సో, ఎనీ గ్యాప్ అప్ డిప్ అయితే ఆపర్చునిటీగా తీసుకోండి. ఎనీ గ్యాప్ అప్ కన్సాలిడేషన్‌లో ఉంటే బ్రేక్‌ఔట్‌గా వెయిట్ చేయండి బ్రేక్‌ఔట్ కోసం. ఒకవేళ గ్యాప్ అప్ అండ్ రన్ అయితే మాత్రం నెక్స్ట్ అంటే ఒక 11 వరకు 10:30 వరకు బుల్లిష్ మొమెంటమ్ అయితే మాత్రం తర్వాతంతా డే మొత్తం కూడా మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉండిపోవడానికి అవకాశాలైతే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్‌కైతే 78,285 యెస్టర్‌డే మనకి క్లోజ్ అయినట్టు కనపడుతుంది. సెన్సెక్స్‌కి 78,500 సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ 78,500 సైకలాజికల్ నంబర్ ఏదైతే ఉందో, ఆ లెవెలే గాని బ్రేక్ చేయగలిగితే ఓకే. 380 రెసిస్టెన్స్ దాని అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 78,500 కదా సైకలాజికల్ నంబర్. అది గాని బ్రేక్ చేయగలిగితే 79,000 వరకు మనం మొమెంటమ్ చూస్తాం. అది బ్రేక్ చేయకపోతే మాత్రం మోస్ట్‌లీ కన్సాలిడేషన్‌లో చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 58,000 అనేది బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్. కరెంట్‌లీ బ్యాంక్ నిఫ్టీ 58,000 అబోవ్‌నే మనకి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ ఈ 58,000 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు బ్యాంక్ నిఫ్టీ స్లోగా పాజిటివ్ మొమెంటమే చూడొచ్చు. 58,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం నెగెటివ్ సైడ్ చూస్తాం. లేదనుకుంటే మాత్రం పాజిటివ్ మొమెంటమ్ కనిపించడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 27,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఫిన్ నిఫ్టీ గాని 27,000 లెవెల్ గాని బ్రేక్ చేస్తే హయ్యర్ సైడ్ ఇంకా పాజిటివ్‌గా మనం మొమెంటమ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గాని 27,000 లెవెల్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, దిస్ ఈస్ అనదర్ పాయింట్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్, గోల్డ్, సిల్వర్ వాటి గురించి మాట్లాడుకుంటే 63,600 కరెంట్‌లీ బిట్‌కాయిన్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. నిన్న మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో ఒకటి మాట్లాడుకున్నాం. ఒకవేళ గాని బిట్‌కాయిన్ డిప్ అవుతుంటే 60,000ని రీటెస్ట్ చేసి పైకెళ్తే ఛాన్స్ ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ 60,000 బ్రేక్ అవ్వనంత వరకు బేరిష్ టర్న్ అవ్వద్దని. నిన్న ఒకానొక స్టేజ్‌లో 61,800, 700 వరకు వచ్చి బిట్‌కాయిన్ రికవరీ అవుతూ 64,000కి మళ్ళీ రీచ్ అవ్వడం మనం చూసాం. కరెంట్‌లీ 63,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ ఈ 63,700 నుంచి హయ్యర్ సైడ్ మొమెంటమ్ ఇస్తూ 65,500కి వెళ్తే అంటే ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయినట్టే. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా 71,000 వరకు మనం మొమెంటమ్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది బిట్‌కాయిన్ పరంగా మేజర్‌గా మనం చూడాల్సిన అప్డేట్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 4,100 కరెంట్‌లీ గోల్డ్ 4,100ని టచ్ చేసి ఇక్కడే రీటెస్ట్ చేసి పైకెళ్తదని అనుకుంటున్నా. గోల్డ్ 4,100 వరకైతే మాత్రం బేరిష్ షేడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అయితేనే ఫర్దర్‌గా బేరిష్ షేడ్. లేకపోతే మాత్రం దీన్ని టచ్ చేసే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 63.5 మనం మాట్లాడుకున్నాం. ఆ లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అవ్వలే. కరెంట్‌లీ దాన్ని టచ్ చేసి డౌన్ అవుతుంది. బట్ కాకపోతే ఫాల్ వస్తున్న క్యాండిల్స్ అయితే మాత్రం చాలా వీక్‌గా ఉన్నాయి. సో, అగ్రెసివ్ ఫాల్ వస్తదని మాత్రం అనుకోవద్దు. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ పరంగా అయితే మాత్రం
పాజిటివ్ మొమెంటమ్సే కనపడుతున్నాయి. బట్ కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్‌లో న్యూట్రల్ మొమెంటమ్ ఉంది. సో, బిట్‌కాయిన్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటమే మనకు కనపడుతుంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 మినిట్స్‌లో యాక్టివేట్ అవుతది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్‌పైరీ ఉండదు. లెవరేజ్ కూడా మీకుంటుంది. ఎవరైనా ఓపెన్ చేయలేకపోతే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నౌ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడదాం. డీమార్ట్ వాళ్ళు సెప్టెంబర్ 29, 2026కి మెచ్యూరిటీ తోటి అంటే 85 డేస్ మెచ్యూరిటీతో 6.6% కూపన్ రేట్‌తో 300 క్రోర్స్ కమర్షియల్ పేపర్స్ ద్వారా అయితే మాత్రం వీళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. అయితే కరెంట్‌లీ ఎట్లా ఫండ్ ఐ మీన్ రిటైలర్స్‌కి ఇస్తారా? నాన్ రిటైలర్స్‌కి ఇస్తారా? ఏంటి అనేది చూసి దీన్ని మనం డీమార్ట్‌కి పాజిటివ్‌గా అయితే మాత్రం తీసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫోఎడ్జ్ కంపెనీ వాళ్ళు కోడింగ్ నింజాస్ అనే కంపెనీలో 45.36% రిమైనింగ్ స్టేక్ ఉంది. ఆ స్టేక్‌ని కూడా యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది. ఇది పాజిటివ్‌గా తీసుకోవచ్చు. కొచ్చిన్ షిప్‌యార్డ్ కంపెనీ ఈరోజు మేబీ నెగెటివ్‌గా రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ కంపెనీ మీద 5.04% స్టేక్‌ని ఓవరాల్‌గా సెల్ చేస్తున్నారు. అయితే నాన్ రిటైల్ ఇన్వెస్టర్స్‌కి జూలై 7థ్ ఓపెన్ చేస్తే, రిటైల్ ఇన్వెస్టర్స్‌కి అయితే మాత్రం జూలై 8థ్ ఓపెన్ చేస్తున్నారు. ఇది కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేబీ ఇంత పర్సెంటేజ్ స్టేక్ కాబట్టి నెగెటివ్‌గా కనిపించే ఛాన్స్ కూడా ఉంది. టైటాన్ కంపెనీ యొక్క క్యూ1 బిజినెస్ అప్డేట్ రిలీజ్ అయింది. ఇందులో కన్స్యూమర్ బిజినెస్ 41% ఇయర్ ఆన్ ఇయర్‌లో గ్రో చేస్తే, సో జ్యువెల్లరీది 39%, వాచెస్‌ది 23, ఐ కేర్ 23, ఎమర్జింగ్ బిజినెస్ 19% వీళ్ళు గ్రోత్ చూపిస్తున్నారు. డొమెస్టిక్ బిజినెస్ 37% ఇంక్రీజ్ అయితే, ఇంటర్నేషనల్ బిజినెస్ మాత్రం 128% పెరిగింది. కొత్తగా 77 స్టోర్స్ కూడా యాడ్ చేశానని చెప్తున్నారు. ఓవరాల్ రీటైల్ స్టోర్స్ కౌంట్ 3680కి వెళ్ళింది. ఇది టైటాన్ కంపెనీ కొంచెం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ట్రెండ్ కంపెనీ యొక్క రెవెన్యూ 19% పెరిగితే 20 స్టోర్స్ కొత్తగా యాడ్ చేశామని కూడా చెప్తున్నారు. టోటల్ స్టోర్ కౌంట్ 13 ఫాల్‌కెళ్తే వెస్ట్ సైడ్ 302, జూడియో 982 ఉన్నాయని కూడా చెప్తున్నారు. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నంబర్స్‌లో రెవెన్యూ డబుల్ డిజిట్ గ్రో అయితే మాత్రం స్టాండ్ అలోన్ రెవెన్యూ సింగిల్ డిజిట్‌లోనే గ్రో అయింది. డొమినోస్ ఇండియాది 2.5% అయితే పెరిగినాయి. 76 న్యూ స్టోర్స్ కూడా యాడ్ చేశామని చెప్తున్నారు. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఈవెన్ ట్రైడెంట్ ఐ మీన్ టైటాన్ ట్రెండ్ కూడా కొంచెం మిక్స్డ్‌గానే ఉన్నాయని నా ఒపీనియన్. సో, ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఎటర్నల్ కంపెనీ మీద ఇంకోటి మోటిరియల్ ఒస్వాల్ వాళ్ళు 34% టార్గెట్ ఇచ్చారు. అయితే కరెంట్‌లీ వెయిట్ చేసి చూడాలి. ఈ టార్గెట్ ప్రకారంగా ఈ స్టాక్ పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుందా లేదా అనేది. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఐ హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ హెల్ప్ అయిందనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.